శ్రీ గురుచరిత్రము నిత్యపారాయణ గ్రంథము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతి యతి శ్రీ పాదుకాం స్మరామి. శ్రీ గురుచరిత్ర. దత్తాత్రేయం గురుం వందే భవబంధ వినాశనం సర్వరోగహరం దేవం భుక్తి ముక్తి ఫలప్రదం. అవధూత శ్రీ వాసుదేవానంద స్వామివారిచే వ్రాయబడిన గురు సంహిత యందలి ప్రతి శ్లోకము తెలుగున తాత్పర్యార్థ సహితముగా వ్రాయబడుచున్నది. దత్తభక్తులు పఠించి ధన్యులు అవుదురుగాక. అంటే ఈ గురుచరిత్ర పారాయణం తెలుగు శ్లోకానికి ప్రతిదానికి తెలుగు అర్థం ఇచ్చారనమాట. నేను ఈ తెలుగు అర్థం ఒకటే చదువుతున్నాను. మీరు ఎప్పుడన్నా గురుచరిత్ర పారాయణ చేసుకుందాం అనుకున్నప్పుడు ఇది ఈ గురుచరిత్ర తెలుగు అర్థం విన్నా కూడా గురుచరిత్ర చదివినంత ఫలితం ఉంటుంది, గురుచరిత్ర చదివినట్లుగానే ఉన్నదన్నమాట. శ్రీ గణేశాయ నమః. హరి ఓం. ఓం నమో భగవతే దత్తాత్రేయాయ నమః. 1. జ్ఞానకాండము. ప్రథమోధ్యాయః. ఓం నమో విఘ్నహర గజానన గిరిజాసుత లంబోదర శూర్పకర్ణ ఏకదంత నీకు జయము జయము. గజాననా, నీవు చాటల వంటి నీ చెవులను కదుల్చుటచే భక్తుల యొక్క విఘ్నములు పెనుగాలుచే కొట్టబడి చెత్తా చెదారము వలె దూరముగా పోవునట్లు లేకుండా పోవును. 3వ శ్లోకం. నీ యొక్క ముఖం కరిగించి పోతపోసిన బంగారము వలె ప్రకాశించుచుండును. ఇంతేకాక ఉదయించిన సూర్యమండలము వలె ప్రకాశవంతమయ్యి విరాజిల్లుచుండును. నీవు భక్తుల యొక్క విఘ్నములు నెడవనములను సమూలము ఛేదించు నిమిత్తమే పరుశువును గండ్రగొడ్డలిని హస్తమున ధరించి ఉన్నావు. నడుమునకు నాగాబంధమును ధరించినావు. నీ యజ్ఞోపవితము కూడా నాగమే, అంటే సర్పమే. 5వ శ్లోకం. విశాలములైన నేత్రములతో ప్రకాశించడి వినాయక, నీకు 4 భుజములు కలవు. నీవు భక్తుల యొక్క విఘ్నములను నశింపచేసి వారులను రక్షించుచుందువు. నిన్ను ధ్యానము చేయువారికి విఘ్నములు బాధలేదు. వారు కోరిన కోరికలన్నయూ వెంటనే లభించును. మంగళకర కార్యములన్నిట మొదట నీకే వందనమా ఆచరింతురు. మంగళకర కార్యములన్నిట మొదట అంటే నీకే ముందు వందనము ఆచరిస్తారు. స్వామి, నీవు లంబోదరుడవు, 14 విద్యల నొసంగెదవు. 8వ శ్లోకం. వేదశాస్త్రములు పురాణాదులు అన్నీ నీవు వ్రాసినవియే. అందుచే పూర్వము బ్రహ్మాది దేవతలు నిన్ను సంస్తుతి చేయుదురు. పూర్వము త్రిపురములను జయించుటకు ముందు పరమశివుడు నిన్ను పూజించెను. దైత్య సంహారము చేసిన విష్ణువు కూడా ముందు నిన్ను స్తుతించెను. 10వ శ్లోకం. ఓ గణపతి, బ్రహ్మ విష్ణువులు కార్యములను మొదలుపెట్టుటకు పూర్వము నీకు నమస్కరించి నీ కృప వలననే వారు కోరిన ఫలములను పొందగలిగిరి. 11వ శ్లోకం. ఓ గణనాథ, కృపాసింధు, భక్తబంధు, రాక్షసులను నాశనము చేయువాడా, విఘ్నములు నాశనము చేయువాడా, వినాయక, నీవు భయమును పోగొట్టువాడవు. నా బుద్ధిని ప్రకాశింపచేయము. 12వ శ్లోకం. సకల గుణములకు నాయకుడవు, పాలకుడవు, సర్వ కారణములకు ఆదివి. ఏ లోకాలైతే నీకు నమస్కరింతురో వారి కార్యములు సిద్ధించును.
ఏ లోకులైతే అంటే ఎవరైతే నిన్ను నమస్కరిస్తారో వారి కార్యములు అవుతాయి. 13వ శ్లోకం. కృపకు సముద్రము వంటి వాడవు, సర్వకార్యములకు ఆధారమవు పరుడవు. గౌరీతనయ, నీకు నమస్కరించుచున్నాను, నా బుద్ధిని ప్రకాశింపచెయ్యము. 14వ శ్లోకం. ఓ గజానన, నీకు సాష్టాంగ నమస్కారము. నా మనసునందుండు అన్ని వాసనలు జన్మాంతర కోరికలను పూరింపుము, నాకు విద్యను ప్రసాదింపుము. 15వ శ్లోకం. నా మనసునందు గురుచరిత్రను చెప్పవలనన్న కోరిక కలదు, కృపాపూర్ణ దృష్టితో అది సిద్ధించేటట్లు చెయ్యుము, మిక్కుటముగా ఇచ్చువాడువు నీవే కదా. 16వ శ్లోకం. నేను జ్ఞానహీనుడను, హీనమతిని, నీ పాదములు నంటిన వాడును. నీవు అన్ని విద్యలకు నిధి వంటి వాడవు, శరణన్న వారికి వరములనిచ్చువాడవు. నా కోరిన వరమును ప్రసాదింపుము. 17వ శ్లోకం. బ్రహ్మకుమారి వాగ్దేవి సరస్వతి నమస్కారము. హంసవాహనమయ్యి నీ చేతులు యందు వీణను పుస్తకమును ధరించితివి. 18వ శ్లోకం. ఓ శారదాంబ, సంతోషముతో నీవు వేదశాస్త్రాది విద్యలకు అధికారము ఇచ్చుదానువు, సకలమును ఇచ్చినది నిషే. నిన్ను నమస్కరించువారులకు ఎల్లప్పుడూ జ్ఞానము లభించును. 19వ శ్లోకం. స్వామిని, నీ పాదములు కరిగితిని, నీవు అనుగ్రహించి నా యందు ప్రసన్నవయ్యి నా నాలుక చివర వసించి ఈ గ్రంథరచన పూర్తి యగునటులు చెయ్యము. 20వ శ్లోకం. ఓ మాత, విమలమతివయ్యి నా ప్రార్థనను వినుము, మంచి బుద్ధిని ప్రకాశింపచేసి ఈ శ్రీ గురు చరితమును విస్తార ప్రసిద్ధి చెయ్యము. 21వ శ్లోకం. ఓ వాగ్దేవి నీకు జయము. ఓ జగన్మాత, సమస్తములైన వేదశాస్త్రాదులు నీకు జయుతు అని ఉల్లంఘించుచున్నవి అంటే అనుచున్నవి. 22వ శ్లోకం. మాత, వేదములు, శాస్త్రములు, పురాణములు, షట్శాస్త్రములు నీ నుండి వెలువడినవే, అయినా వానికి నిన్ను ప్రకాశింప సఖ్యము కాలేదు. 23వ శ్లోకం. నీవే మా గురువర్యుడైన శ్రీ నరసింహ సరస్వతి యను పేర నున్నావని ప్రతీతి. నేను వారికి అంకితమైన వాడను, నా యందు ప్రీతివి కమ్ము. 24వ శ్లోకం. దేవి ఆడించు సూత్రధారి ఇష్ట ప్రకారముగానే జడమైన కొయ్యబొమ్మలు ఆడును, వానికి స్వాతంత్రము ఉండదు కదా. 25వ శ్లోకం. ఆ తీరుననే నీవే జగన్నాటక సూత్రధారివి కనుక నీ ఇష్టప్రకారమే నా వాక్కును పలికింపుము. కృపానిధివైన వాగ్దేవి, బాలుడను నిన్ను ప్రార్థించుచున్నాను, నాకు అభయమిమ్ము. 26వ శ్లోకం. భారతి, నా స్వామిని నీ పాదముల పట్టియున్నాను. భారతి, నా స్వామివి, నీ పాదములు పట్టియున్నాను, ప్రసన్నవు కమ్ము. ఈ గ్రంథము రచింప సమర్థమైనంత విద్యను నాకిమ్ము. 27వ శ్లోకం. త్రిగుణాత్మకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు వందనములు. విద్యా ప్రవర్తకులు అయిన మిమ్మలను విద్య నొసంగుడని వరుసగా అర్థిస్తున్నాను. 28వ శ్లోకం. జగత్తును సృష్టించిన వాడినై 4 ముఖములు గల బ్రహ్మముఖముల నుండి ఋగాది 4 వేదములు వెలువడినవి. ఆ బ్రహ్మదేవుని పాదములను శరణు వేడుదును. సర్వేంద్రియములను ప్రేరేపించు వాడైనందున శ్రీ మహావిష్ణువునకు ఋషికేశుడని పేరు. ఆ విశ్వనాథుడు లక్ష్మీ సమేతుడయి పాలసముద్రమున నివసించును. 30వ శ్లోకం. ఆయన 4 చేతులు కలవాడు, నరహరి.
మురియను రాక్షసుని చంపినవాడు, పద్మములు చేతియందు బొడ్డున కలవాడు, నా ఇష్టమును తీర్చుగాక. 31వ శ్లోకం. ఆయన పీతాంబరధరుడు, వైజయంతి మాలాధరుడు, ఆ మాల లోకమును ప్రకాశింపచెయ్యును. అంటే మొత్తం ప్రపంచమంతా. ఆ దేవుడు హితమును చెయ్యువాడు, శరణాగతులకు కావలసిన నొసంగును. అట్టి మహావిష్ణువు నా కోరిక నెరవేర్చుగాక. సర్వదేవతలకు, యక్ష గంధర్వ కిన్నర సిద్ధ సాధ్యాదులకు, పరమాత్ముని అంశాలైన వారికి, సర్వ ఋషీశ్వరులకు భక్తితో ప్రణమిల్లుచున్నాడు. 33వ శ్లోకం. నిర్మలులయి మంచి చరిత్ర గల కవీశ్వరులకు నమస్కారము. పరాశర, వ్యాస, వాల్మీకి ప్రభృతులకు కవులకు, మునీశ్వరులకు నమస్కారము. నేను సాహిత్యమును తెలియని వాడను, కవిత్వము చెప్పుట ఎరగను. అయినను మీరు సర్వదా నన్ను దాసునిగా భావించి నాకు జ్ఞానమును అనుగ్రహింతురుగాక. నాకు గ్రంథరచన తెలియదు, శాస్త్రచర్చ తెలియదు, మహారాష్ట్ర భాషయు నాకు తెలియదు. మీకు నమస్కరించుచున్నాను. మీరు సర్వులు ఈ ఉత్తమ కావ్యరచనకు తోడ్పడవలెను. కావ్యము వ్రాయు తెలియని నన్ను కవికులము కాపాడవలెను. ఈ రీతిగా కవి పుంగవులకు నమస్కరించి నా పూర్వీకులను, మహానుభావులైన నా జననీ జనకులను ధ్యానించెదను. ఆపస్తంభ శాఖ కౌడిన్యస గోత్రమున సాకారే అను వారి ఇంట శ్రీగురునకు ప్రియుడైన సాయందేవుడను బ్రాహ్మణుడు కలడు. వాని కుమారుడు నాగనాథుడు, అతని కోమరుడు దేవరావు. వాని కోమరుడను గురుభక్తుడు అయిన గంగాధరుడు నా తండ్రి. 40వ శ్లోకం. వారు పాదములే నాకు శరణములు, వారి పాదములకు వందనములు. నా తల్లి వంశీయులు అశ్వాలాయన శాఖీయులు. అందులోని కాశ్యప గోత్రీయుడు నా మాతామహుడు గంగమ్మ తల్లికి తండ్రి అయిన జఖ్ని ఋషిని భగీరథుని పోలినవాడు. వాని కుమార్తె సుశీలయ్యి భవానీదేవి వలె పతివ్రతయ్యి ప్రతివతియునై చంపయును పేర బరుగు స్వామిని నా తల్లి. జననీ జనకులకు ప్రణమిల్లను నాకు సద్గురుని స్మరించుట ఎందును, సద్గురుని కీర్తించుట ఎందును బుద్ధి వికసించినది. ఏకాగ్రతతో సదా సద్గురు స్మరణ చేయుచు వారి పాదములనే భజించుచుండు బ్రాహ్మణుడను మరియు శ్రీగురునకు నైష్టిక భక్తుడు నైన గంగాధరునకు నేను కలిగి తిని అంటే గంగాధరుడు పుట్టాడు. నేను గంగాధర సుతుడును, సరస్వతి అన్న పేరున విఖ్యాతుడును, సజ్జనుల బాలుడు నైన నన్ను క్షమింతురుగాక. నేను వారి పాదధూళి వంటి వాడను. పేద పాఠకులు, సన్యాసులు, యతులు, యోగీశ్వరులు, తపస్సంపన్నులు సద్గురిని ప్రేమతో భక్తితో భజింతురు. అట్టి వారికి మరలా మరలా నమస్కరింతును. 47వ శ్లోకం. స్వల్పబుద్ధిని మిమ్మల్నందరూ ప్రార్థించెదను. బాలుర వాక్యముల వంటి నా మాటలను అసూయ లేకుండా స్వీకరింప ప్రార్థించెదను. నా బుద్ధి కావ్యరచన చేయ శక్తి కలది కాదు, పాండిత్యము లేదు. అయినను గురు ప్రేరణ వల్లననే ఈ రచనకు పూనుకొంటిని. దత్తుడు ప్రసన్నుడగుటైనది మా వంశములో పరంపరగా జరుగుతున్నదే. ఆ దత్తుడే నన్ను తన చరిత్రను వ్రాయుటకు ప్రేరేపించెను. ఈ కథయును అమృతకుంభము నీకిచ్చి తిని, నా కథను గురుచరిత్రను నీవు రచింపుము. ఈ చరిత్ర నీకు వంశపారంపర్యముగా నా చెయ్య ఇవ్వబడిన ధనము అని శ్రీగురువు ఆజ్ఞాపించెను. గురువాక్యము కామధేనువు అన్న మాటలో నాకు సంశయము లేదు.
నేను గురుచరిత్ర వ్రాసిదెను. ఓ నృసింహ సరస్వతి, కార్యసిద్ధిని అనుగ్రహింపుడు. నృసింహ సరస్వతి స్వామి త్రిమూర్తి అవతారుడు. వారి చరిత్ర పూర్తిగా తెలుసుకొనుట దేవతల ఆయువు లభించినను తరము కాదు. 53వ శ్లోకం. అనంతమైన ఆ స్వామి చరిత్ర ఎక్కడా, మందబుద్ధినైన నేనెక్కడా? అయినను వారి ప్రోత్సాహమున నా బుద్ధికి తెలిసినంత వరకు చెప్పగలవాడినైతిని. ఎవరైతే పుత్ర పౌత్రాదులను సంతానాభివృద్ధిని ఈ లోకమునందు పరలోకములందు సుఖమును కోరుకుందురో అట్టి మానవులకు ఈ కథ రుచించును. వారి ఇండ్లయందు సదా లక్ష్మి సంపద వసించును. 55వ శ్లోకం. ఏ ఇంటి యందు ఈ కథ నిత్యము పారాయణ చెయ్యబడుట, శ్రవణము వినుట చెయ్యబడుట జరుగునో ఆ ఇంటి యందు శ్రీ అనగా సంపద నివసించును. ఆ గృహమందు నివసించు కూలీనులు అంటే వంశము వారు సుశీలురయ్యి, మంచి నడవడి కలిగి, వినమ్రులయ్యి, ఏమచ్చాలేని వారయ్యి ఒప్పుదురు. అట్టి గృహమందు శ్రీగురుని కృప వలన రోగములు పీడలు ఉండవు. సప్తాహ దీక్షతో 7 దినములలో గ్రంథమును పూర్తి పారాయణ చేయుట వలన వారి సర్వపాపములు నశించును. అనుమానమేమియూ లేదు. ఈ తీరున పావనమైన రమ్యమైన కథ వారి వారి ఇష్టములు సిద్ధింపచెయ్యును. అనాయాసముగా కోరిన కోరిక వెంటనే ఫలించును. 58వ శ్లోకం. ఆయాసపడకుండా నిధి లభించుచుండగా వేరే శ్రమపడనేలా? నా వాక్యమున విశ్వాసమున్నచో ఆ శ్రవణ ఫలాన్ని అనుభవించండి. నేను ఇట్టి ఫలితాన్ని అనుభవించినది సత్యము. ఆ తర్వాత శ్రోతలైన మిమ్ములను ప్రార్థించుచున్నాను. శ్రీ దత్త స్మరణము వెంటనే ఫలసిద్ధిని ఇచ్చును. మీరును అనుభవించుడు. 60వ శ్లోకం. కడుపు నిండుగా తిన్నవానికి ఆకలి తీరి త్రేనుపు వచ్చి ఎటుల తృప్తిని కలగచేయునో ఆ రీతిగా దత్తాత్రేయ కథామృతమును చవిచూచిన నేను దత్తస్మరణ తృప్తిని కలగచేయునని చెప్పుచున్నాను. 61వ శ్లోకం. నా ఈ ప్రయత్నమును ఎప్పుడునూ చులకన చేయుకుడు. తేనెటీగల ముఖము నుండి తేనె అధికముగా లభించును కదా. నీచమైన ముచ్చుపు చిప్ప నుండి ముత్యము, అరటిదళము నుండి కర్పూరము, అంటరాని కాకి విడిచిన రెట్ట మలము నుండి పూజించదగిన అశ్వత్థ వృక్షము, రావి చెట్టు లభించుటలేదా? 64వ శ్లోకం. రసపూర్ణమైన ఈ గ్రంథమును ఆర్యులు ఉపేక్షించకుందురుగాక. వంకరులు తిరిగి చెరుకుగడ నుండి తీయనైన చెరుకు రసము లభించును కదా. అటులనే అల్పమైన ఈ గ్రంథము నుండి ప్రవహించు మంచిదైన కథారసమును ఆర్యులు ఆదరించుదురని ప్రార్థన. ఎవరికైతే గురుస్మరణయందు ప్రీతి కలదో వారు దీనిని స్వీకరించి అనుభవించుడు. ఈ కథ అందించు బ్రహ్మానంద రసస్వాదన బ్రహ్మానందమును రసమును త్రావుటిచే వచ్చు ఆనందమును ఫలితమును అనుభవించండి. నా వాక్యమునందు భక్తి కలవారు తక్షణమే అనుభవమును పొందెదరు. 66వ శ్లోకం. ఈ గురు కథ జ్ఞానమునిచ్చును. కామధేనువు వలె కోరిన కోరికలు తీర్చును. శ్రోతలారా, వ్యర్థముగా చెప్పుటలేదు. సావధాన చిత్తులయ్యి శ్రద్ధగా వినండి. శ్రీ నృసింహ సరస్వతులు వారు గాణ్గాపురమున ఉన్నారు. వారి మహిమ అత్యుద్భుతమైన త్రిలోక ప్రసిద్ధిమైనది. ఆ మహిమాన్వితుడైన వారి మహిమను విన్న సహృదయులు దూరముల నుండి సాక్షాత్తు శ్రీ దత్తుడైన వారి దర్శనార్థము వచ్చుచుందురు. వచ్చి వారిని ఆరాధించి త్వరలోనే ఫలితములను పొందుచుందరు. వారి సేవ వలన శ్రీ పుత్ర ధన ధాన్యాదికములను కోరికలు త్వరలో లభించును. గురు దర్శన సంకల్పము కలిగిన తోడనే సిద్ధి లభించును.
శ్రీ గురుపాదుకులను చూచి సంతుష్టుడయ్యి ఇంటికి తిరిగి వచ్చిన అతనికి ధర్మార్థ కామమోక్షములు లభించును. 71వ శ్లోకం. సాక్షా ఈ విషయములు విన్న నామధారకుడును ఒక భక్తుడు శ్రీ పాద కమలములు దర్శించవలెను. ఈ విషయములు విన్న నామధారకుడను ఒక భక్తుడు శ్రీ గురు పాదకమలములు దర్శించవలనను ఉత్సాహముతో చింతాన్వితుడయి గృహాధికములందు విరక్తుడయి బాధతో పీడింపబడిన మనసు కలవాడయి గురుపాదములను సాక్షాత్తుగా చూచు కాంక్షతో స్వగృహమును విడిచి బయలుదేరెను. 74వ శ్లోకం. నేననుకున్న పనిని గురుదర్శనమును సాధించెదను, లేదా ఈ దేహాన్ని వదిలివేయుదును. ఈ జన్మలో శ్రీగురిని పాదములు దర్శించకపోతే ప్రాణము లేని కదలలేని అయినా ఈ శరీరముతో పని ఏమి అని నిశ్చయించి విరక్తిభావముతో శ్రీ గురు పదధ్యానము చేయుచు ఆకలిదప్పులను మరిచి ప్రయాణము సాగించి గురువు ఆశ్రమమునకు చేరెను. ఈ జన్మలోనే సద్గురుని సంపాదించుకో, లేకపోతే పిడకలు నేరుకొనుటగా వచ్చితివి అని సాయిబాబా అన్నారు. అంటే బ్రాకెట్లో పెట్టారనమాట. గురునామ స్మరణ తక్షణమే మానవులు దీనత్వమును నశింప చెయ్యును కదా. ఆ నామస్మరణమును చేసియున్న నా దీనత్వం ఎందుకు పోలేదు? దైవము ప్రతికూలమైనచో నా భక్తికి ఏమి ప్రయోజనము కలుగును? నేను హీనుడును. స్పర్శవేదిని తాకిన లోహము ఎట్లు బంగారము కాకుండును? నేను పాపిని. నీ నామము పాపమును తాపమును కష్టమును పోగొట్టునదే. ఆ నామము నా మనసునందున్నా కూడా నాకు కష్టములు కలగనేలా. 79వ శ్లోకం. హే గురుమూర్తి సదాశివ, నీవు సర్వభూతములయందు దయకలవాడువు. నా మాటలు మనసునందుంచుకొని దర్శనమొసగి నాకు ప్రీతిని కలగచేయుము. ఈ తీరున వ్యాకులమైన మనసు కలిగి భక్తి కలవాడయి నామధారకుడు గొంతు తడబడగా శ్రీ గురువుని స్తోత్రము చెయ్యనారంభించెను. 80వ శ్లోకం. నామధారకుడు పాండురంగని విఘ్ననాశకుడను గౌరీతనయుడునైన వినాయకుని సరస్వతీదేవికిని నమస్కరించి శ్రీ గురుస్తోత్రమును ప్రారంభించెను. బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపమైన త్రిమూర్తియే శ్రీ గురుడు అని అతడు తక్షణ ఫలితమొసంగు వాడని శృతి వేదములు శృతులు శాస్త్రములు చెప్పుచున్నవి. ఈ కలియుగమున ఆ త్రిమూర్తి రూపుడవైన శ్రీగురుడవు నీవే మహాత్మ. కలియుగమున శ్రీ నృసింహ సరస్వతిగా గాంచితివి. ఓ కృపాసింధు, నీవు భక్తులను నడిపించు వాడవని ప్రసిద్ధికెక్కితివి. కృపాసింధో భక్తబంధో, భక్తులతో సంబంధము పెంచుకున్నవాడు, వేదములు నిన్ను వర్ణించును. గురునాథ, పుణ్యచరిత్రుడవు. ఓ త్రిగుణ స్వరూప, నీవే రక్షకుడవు. నీవు త్రిగుణాత్మకుడవు అయినను ఏకమైన సద్వస్తువవు నీవే. నీవే నిధివి. సృష్టికి కారణమైన నాశనము లేని విత్తు బీజమును నీవే. ఓ దయానిధి, భక్తుల భయమును బాపి వారి సంకటమును నివారించి రక్షించెదవు. 85వ శ్లోకం. ఓ దయాసముద్రుడా, యతీశ్వర, శ్రీనాథ, నిన్ను ప్రార్థించుచున్నాను. నా మనసున సాత్వికములైన 8 గురుతులు అష్టచిహ్నములతో గల భక్తిని నిలపవేమి? నా మనసును స్థిరత్వము లేదు, చంచలముగా ఉన్నది. ఓ కృపాసింధో, నీవు త్వరగా వచ్చి నన్ను సమాధానపరచుము.
నరహరి అనంత సర్వవ్యాపి త్వరగా రమ్ము. ఏడ్చుచున్న తన బిడ్డ దగ్గరకు తల్లి ఎంత త్వరగా వచ్చి చేరుకొనునో అంత త్వరగా నన్ను చేరుకో. నీవే నా తల్లివి, తండ్రివి, సఖుడవు. నీవే నాకు సదా తోడు. పేరునకు మాత్రమే నా వంశము. నీవే నా కుల దైవము. ఓ నరసింహ సరస్వతి, నీవే నా కులదైవమనే నిర్ధారణతో సర్వగతుడువైన నిన్ను భక్తితో భజించెదను. 90వ శ్లోకం. నృసింహ సరస్వతి అయిన నీకు సరస్వతి అను పేరన విక్రయింపబడితిని. నిన్నే ఆశ్రయించితిని. నీ ద్వారమున ఉన్న నాకు ఈ ధైర్యమెందులకు, ఈ దుఃఖమెందులకు. 91వ శ్లోకం. నీవు భక్తవత్సలుడవు, కృపానిధివని ప్రఖ్యాతి నందితివి. నాకు ఈ సంకట మేళ, ఇంతటి చింతను నాకేల కలిగించుచుంటివి. ఓ దీనబంధు, కృపానిధివి నీవు. అంతములేని సద్గుణములు కలవాడువు. నీవు పరమాత్మవు. నీవు త్రిమూర్తి స్వరూపుడవు. నీవు దయాళత్వమును విడవవద్దు. త్రిమూర్తి రూప, విశ్వాన్ని పాలించేవాడా, నీ దయాళుత్వము ప్రసిద్ధమే. లోకములోని సమస్త దేవతల కన్నా నీవే ఎక్కువ. లోకములోని సమస్త దేవతల కన్నా నీవే ఎక్కువ వసుగు వాడువు. దేవతలకు ఇచ్చిన దాతవు కూడా నీవే. సద్గురు, నిన్ను వదిలి నేనింకెవ్వరిని యాచించను. నాకు దాతవు నీవే. నీవే నాకు శ్రేష్ఠుడువైన దేవుడువు. నీవే నాకు శ్రేష్ఠుడువైన దేవుడువు. నీకంటే దాత వేరెవడున్నాడు? ఈ ప్రపంచమును అనుక్షణము పోషించువాడవు. సర్వము తెలిసిన వాడవు. సర్వజ్ఞ సర్వవిదితి వదతి త్వాం కిల శృతి. 96వ శ్లోకం. వేదము నిన్ను సర్వము తెలిసిన వాడివని, సర్వజ్ఞుడవని చెప్పుచున్నది. సర్వసాక్షిత్వము అన్నిటికీ సాక్షివైన నీలోనే ఉన్నది. అట్టి నీకు నేనెలాగున సాక్షి కాగలను? నన్ను ఉపేక్ష చెయ్యవద్దు. 97వ శ్లోకం. ఈ సర్వసాక్షివైన నీకు ఎవడు ఎక్కడ ఏమి చేయుచున్నాడో తెలియదా? దయాళు, నన్నెందులకు ఉపేక్షించిదవు? సర్వము తెలిసిన నీకు నా ఈ స్థితి తెలియను. ఓ తండ్రి, ఈ చతురుడువైన బాలుడు ఆకలిగొన్నాడు. నా స్థితి నీకు తెలియదా? ఆకలిచే ఏడ్చుచున్న బాలును చూచి మానవమాతృ అయిన తల్లి ఊరుకుండదే. దేవుడువు, నీవెందుకు ఊరుకున్నావు? 100వ శ్లోకం. వీడేమి నాకివ్వలేదు, అందులకై వీనిని ఉపేక్షించితిని. అందువ చెప్పుము. నా నుండి కొంచెము తీసుకొని ఎక్కువగా ఇయ్యనున్నావా? బహుప్రధ, అధికముగా ఇచ్చువాడా? 101వ శ్లోకం. బలిచక్రవర్తి నుండి సమస్త భూప్రపంచమును తీసుకొని వానికి స్వర్గ రాజ్యమిచ్చితివా? దానిచే ఇంతటి ప్రసిద్ధము కలిగిన అయితే చెప్పుము. 102వ శ్లోకం. ఇంకొకటి అడుగుదును. నీవు పూర్వమేమిచ్చినాడని విభీషణుని బంగారు మయమైన లంకకు అధిపతిని చేసితివి. 103వ శ్లోకం. పూర్వము నీవు ధ్రువునకు ధ్రువ నక్షత్ర మండలాధిపత్యము పదవి మిచ్చితివే. ఆ ధ్రువుడు నీకేమిచ్చియుండెను? ఋషికేశ, మరి ఇప్పుడు నన్ను ఏదైనా ఇమ్మనడమెందుకు? 104వ శ్లోకం. నీవు సేవకులను పాలించువాడువు. పరశురాముడువయి భూమియందున్న రాజులనందరను చంపి సంపాదించిన భూమిని అంతయు బ్రాహ్మణులకిచ్చినావు. వారు నీకేమిచ్చిరని పోషకుడువైన నీకు నేనేమి ఇవ్వగలను? నీవు సర్వసృష్టికి పోషకుడువు. నీవు దేవుడువు. నీవు లక్ష్మీపతివి. నేను దుర్బుద్ధిని, దోమలాంటి వాడును.
పేదవాడును, నేనేమి ఇయ్యగలను. 106వ శ్లోకం. పరాధీనుడునైనా నేనెక్కడ, మహాలక్ష్మి విలాసముగా నీ ఎదుట యుండి నిన్ను ఆనందింపచేయుచుండును, అట్టి నీవెక్కడ. సదానంద, ఇంత వివరించిన నేను అధికంగా నీకేమియ్యగలనో చెప్పుము. ఋషికేశ, నేను మత్తుడును, బాలుడును, నేనేమి ఇవ్వవలెనని కోరుచున్నారు. 109వ శ్లోకం. ఆకలి గొన్న బాలుడు తల్లి ఒడిలో చేరి దీనుడయ్యి పాలకయ్యి ముఖము చాచినప్పుడు ఆ మాత ముందుగా తన బిడ్డ నుండి ఏదైనా కోరి గ్రహించి పాలునిచ్చునా? అయినా ఓ గురునాథ, నీవిప్పుడు నా నుండి అడుగుతున్నావు ఎందులకు? నేనేమి చెయ్యగలను? ఏదైనా ముందుగా తీసుకొని ఇచ్చువాడు కానీ, ఏదైనా సేవను కోరి ఇచ్చువాడు కానీ దాతలెట్లగుదురు? వధన్య, అడిగిన వారి కన్నయు ఇచ్చువాడా? సద్గురు దయానిధే, నీ ముందునే నేమి మాట్లాడగలను? ప్రభు ఇప్పుడిప్పును అనుట, ప్రభో ఇప్పుడివ్వను అనుట నీకు సరి అయినది కాదు. నీవు 14 లోకములను తృప్తి నొందించువాడవు. 113వ శ్లోకం. సేవ చెయ్యనిదే ఏదీ ఇవ్వను, అది నా ఇచ్చ అని అనరాదు. సేవను కోరి ఇచ్చువాడువు. వదన్యగ్రణి, దానమిచ్చు వారిలో మొదట లెక్కింపదగిన వాడు అని ఎట్లు పిలువబడుదువయ్యా? సేవ చేయించుకొనువాడు, సేవ చేయువాడు, అన్ని సంబంధములో దాతృత్వము నాకు తావులేదు. 114వ శ్లోకం. ఈశ్వర, భక్తి యోగమును తెలిసినవాడా, భగవంతుడా, ఆకాశము నుండి మేఘములు ఏమియూ కోరకయే వాపి కూప తటాకములను, చెరువులు, గుంటలు, బావులు మొదలైనవి తమ వర్షముచే నింపుచున్నవి. అలా వర్షించు మేఘములకు ఆ వాపి కూప తటాకాదులు ఏమియూ సేవ చెయ్యలేదన్నది విశుద్ధమే కదా ఈశ్వర. 116వ శ్లోకం. నీవు ఈశ్వరుడువు, వేతనమిచ్చువాడు. సేవకునిచే సేవ నవలంబించిన వేతన మొసంగును, దానిని ఉదరత్వమని ఎట్లు శ్లాఘిస్తాము? నీవు సేవ నపేక్షించి నాకు సహకరించితే నిన్ను ఉదారుడని ఎట్లు అనగలము? ఓ దేవా, నీ సేవ చెయ్యరాదని నాకేమీ విరుద్ధభావము లేదు, కానీ అది ఎట్టిదో నేనెరగను. కానీ స్వామి, నా పూర్వీకులు అందరూ నీ సేవకులే. 118వ శ్లోకం. నేను నీ సేవకుల వంశమున పుట్టినవాడును, సోమరిని, బాలకుడుని. స్వామి, నన్ను దరిద్రుని నీ సేవకుడుగా తెలుసుకొనండి. సేవకుని వంశములో పుట్టిన వారిని లోకానగల రాజులు పుత్రుల వలె కాపాడెదరు. ఇది ప్రసిద్ధము. ఈ న్యాయముతోనైనా నన్ను సేవకుడు కాకపోయినా రక్షించుడు. 120వ శ్లోకం. ఏమి ఆపేక్షించకుండా కోరకుండా నీకు సేవకులైన నా పూర్వీకులు నీ పాదములు సేవించినారు. కావున నీవే నాకు రుణపడి ఉన్నావు. ఆ నా రుణమును చెల్లింపుము. కృపానిధే, ఈ రుణం మేము ఇచ్చినది మాకే తిరిగి ఇవ్వవలెను. ఇచ్చిన దానిని తెలిసి తిరిగి రుణమును తీర్చమని అడుగుకుండేటట్లు పొసగును. 122వ శ్లోకం. ఓ పరమేశ్వర, నీవా రుణమును నిచ్చగింపనిచో నిన్ను నా వ్యవహారమున కార్యములలో నియోగించెదను. ఓ పరమేశ్వర, నీ హృదయములో కాఠిన్యమే ప్రకాశిస్తూ ఉందే. సనాతన సేవకుడునైన నాపై కాఠిన్యత్వమేల గురుదేవా. 124వ శ్లోకం. ఈశ్వర, సేవకునకు స్వామిపై వైరమేలనయ్యా. స్వర్ధ సమాఉజ్జీల మధ్యనే యుక్తము కదా. భక్తవత్సల, నేనెక్కడ? భక్తవత్సలుడు నీవెక్కడ? నీకు నాకు మధ్య తగాదాయ స్పర్ధ.
125 శ్లోకం. నీ మనసు పూర్వము శుతిమెత్తనది, దైత్యుని హిరణ్యకశిపునిచే బాధింపబడిన నీ సేవకుని ప్రహ్లాదుని యందు కనబరిచిన వాత్సల్యము తెలిసినదే కదా. ఒకవేళ తన సేవకుడు అపరాధము చేసిన వాడే అయినా దయాళో ప్రభో కాఠిన్యము శోభనిచ్చునా. 127 శ్లోకం. నీ మనసున నా అపరాధమునకు కోపగించితివా, నన్ను గురించి చెడు మాటలేవి వినలేదు కదా, అయినను బాలుడును నన్ను కృపచూడుము. 129 శ్లోకం. బాలుకుడు నిష్ఠూరముగా పలుకుచూ వడిలో పడుకున్న మాటమాటికి చేతితో కొట్టుచున్నాను. పరమాత్మ మానవలోకమందలి తల్లి విడిచిపెట్టున కోపగించున ప్రభు, పైగా ఆ తల్లి వానిని ఆలింగనమును చేసుకొనును కదా. ప్రభో నా అపరాధమేమి, ఎందుకు నాతో మాట్లాడవు, నేనేమని ప్రార్థింతును. ఓ హృషికేశ, నీవే నా తండ్రివి, నేను నీ బాలుడను. 132 శ్లోకం. పరమేశ్వర, తండ్రి తన కుమారునిపై ఎప్పుడైనా కోపపడినప్పుడు తల్లి ఆ బాలుని ఓదార్చును. అలాగే ఇంకొకప్పుడు పొరపాటు చేసిన బాలుని తల్లి కోపగించుకున్నచో తన దుఃఖమును చెప్పుకొను ఆ బాలుడిని తండ్రి ఓదార్చును. 133 శ్లోకం. ఈ సృష్టికి నిమిత్తము ఉపదానము అను 2 కారణములు నీవే. అయినా వాడ సద్గురు, నీవే నాకు తల్లివి తండ్రివి. కోపగించినచో క్షమించమని ఎవరిని యాచించును. ఓ స్వామి, దీనవత్సలవు, నాపై దయచూపుము. అనాథనాథుడవు, నీ యందు సాష్టాంగ పడియున్నవాడును, దీనుడను, నన్ను కాపాడుము. నీవు అనాథనాథుడు వందురే. ఓ అనాథనాథ, నేనా నాథుడను, బాలుడును, నన్ను కాపాడుము. కృపాలో దీనులను ఎల్లప్పుడూ కాపాడుదువని వేదములు పలుకుచున్నవి. నా విలాపము నీ చెవులు సోకటలేదా తెలుపుము. 137 శ్లోకం. విమానస్త్వం నా దీనాలాపములు నీ చెవిన ఎందుకు పడుటలేదు. ఓ గురురాజా, నా యందు నీ మనసును విముఖత చేసితివెందులకు. 138 శ్లోకం. నీవే ఇంత నిర్దయత్వమును కోరి పూనితివని భావింతును. నా మాటలు విన్న రాళ్ళు కూడా నీరు కార్చేనే. నీ కరుణ ఏమైనది, ఎటువంటిది? లోకములు నిన్ను కరుణాకరుడని ఏల వర్ణిస్తున్నాయి. ఓ దయాఘన, అదే నిజమైతే నా యందు వెంటనే దయచూపుము. ఓ ప్రభు, నా యందు దయచూపుము, కృపాదృష్టిని ప్రసరించు అంటూ నామధారకుడు మూర్ఛితుడయ్యను. ఆ రీతిగా మూర్ఛితుడైన నామధారకుని కృపాసింధువైన గురునాథుడు వెంటనే వచ్చి రక్షించెను. 141 శ్లోకం. ఆవు తన లేగదూడపై వాత్సల్యము కనబరిచిన రీతి దయామూర్తి అయిన భగవానుడు నామధారకుని స్వప్నమున దర్శనం మొసగెను. 144 శ్లోకం. నామధారకుడు లేచి వచ్చిన గురువును చూచి దండము వలె భూమిపై పడి సాష్టాంగ నమస్కారము చేసి వారి పదద్వయము నంటి ఆ పాదములపైని ధూళిని తన తల వెంట్రుకలతో తుడిచి తన కన్నుల ఒలికిన ఆనంద జలాలతో ఆ పాదములు అభిషేకించి గంధాది అక్షంతలు మొదలగు వానితో అలంకరించి ఉపచారములు చేసి ఆ నామధారకుడు ఈశ్వరుని శ్రీగురిని తన హృదయ దేవాలయమున ఆసీనును గావించి ఆనందించెను. 145 శ్లోకం. ఆ నామధారకుడు సద్భక్తుడు ఆనందభరితుడు అయ్యెను. ఆ స్థితిని చూచిన గురునాథుడు వాని చిత్తమున స్థిరుడై నిలిచెను. 146 శ్లోకం. నిజభక్తుని హృదయ కమలమున
శ్రీగురుడు సంతోషముతో నివసించియుండగా అట్టి ఆనందము నా హృదయమునను కలగవలయునని గంగాధర సరస్వతి సదా ముదమునందెను. ఇది శ్రీ సర్వసత్యాఖ్య గంగాధరాత్మజ విరచిత నరసింహ సర్వసత్యోపాఖ్యాన సంహిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమనార్థయాం శ్రీ వాసుదేవానందయతి విరచితాం శ్రీ గురు సంహితాయాం ప్రథమోధ్యాయః. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతి యతి శ్రీ పాదుకాం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఇది గంగాధరాత్మజుడైన సరస్వతి అను వారిచే రచింపబడి నృసింహ సరస్వత్వపాఖ్యానమనడి పేరునగల మహారాష్ట్ర భాషయందలి గురుచరిత్రకు సమాంతరమైన అర్థముతో సంస్కృత భాషయందు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి మహారాజు యతులవారిచే వ్రాయబడిన శ్రీ గురు సంహితకు శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతి యతుల ఆదేశానుగ్రహముచే శ్రీ సాయినాథుని కృపా కటాక్షము వలన ఆపస్తంగ శేఖీయుడు గార్గయస గోత్రుకుడు వెదురూరు వంశ సంజాతుడు శ్రీ మహాదేవరావు శ్రీమతి లక్ష్మీ సుబ్బమ్మ పుణ్యదంపతుల కుమారుడు అయిన నారాయణరావు శ్రీ గురు సంహితయందలి సంస్కృత శ్లోకములను యథాతథముగా తెలుగు లిపియందు భావార్థ సహితముగా వ్రాసిన శ్రీ గురుచరిత్రమను గ్రంథమున జ్ఞానకాండయందలి మొదటి అధ్యాయము. ఓం శ్రీ సాయి తస్సత్. 1వ అధ్యాయం పారాయణ ఫలితము. సద్గురు ప్రాప్తి కలుగును. ఓం దత్తాత్రేయాయ నమః. 1వ అధ్యాయము సంపూర్ణం.